ఎవడుంటాడు ఎందుకుంటారు సపడేక వాడి పైసలు కాదా వాడి సొమ్ము కాదా వాడు కష్టపడి సంపాదించలేదా అప్పించినోడు వాడు ఎందుకు ఉంటారా సపడేక అవునే బాబు తమ్ముతోని పెట్టించిన ఇప్పుడు ఏంది ఆపుతున్నదంటే ఆదుకునేటోళ్ళు గారు మా ఆపత్కి మేము పెట్టుకున్నప్పుడు ఏదో సరే జవనీతి పడ్డందుకు ఏమైంది ఇప్పుడు ముచ్చుకపోయింది ఏముంది నీకేం తెలుసని మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఇల్లు అమ్ముర్రి నాకు వచ్చేవంత పైసలు నాకు ఏ ఇల్లు అమ్మేది లేదు ఏది అమ్మాలన్నా బయట కొనాలి అది కొట్టాలంటే నేను దాన్ని ఉండనియాలా అరే నువ్వు ఏం మనిషివే పోపక్క ఇల్లు అమ్మొద్దానంటే బయట వాళ్ళు కొనాలి ఇంట్లో కొనొద్దు అని ఏదో తిరగాసి పెడతామైంది భార్య భర్త ఒక మాట ఉంటారా అనే అంటే అసలు ఇల్లే అమ్మొద్దంటే మరి అప్పెట్లా తీరాలి చెప్పు ఇంట్లోడు కొనొద్దని నేనంటన్నా బయటోడికి వద్దు ఇంట్లోనికి వద్దు ఏమద్దు అసలు మొత్తానికి ఇల్లు అమ్మద్దు అని నువ్వు అంటాను మరి అప్పెట్లా తీరాలి చెప్పు ఆ ఎవడన్నా అప్పులోడు ఫోన్ చేయగానే గజ 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 అని ఉడకతావు కదా పిల్లల దగ్గరికి ఫోన్ వస్తుంది అప్పులోళ్ళు ఫోన్ చేస్తారే ఓ అని వణుకుతావు కదా ముసలోళ్ళు వణికినట్టు మరి ఎట్లా తీరుతుంది అప్పు చెప్పు నువ్వు సంపాదించిన లక్షలు ఏమన్నా ఉన్నాయా నువ్వు సంపాదించిన భూములు ఏమన్నా ఉన్నాయా ఇంకెవరైనా బంగారం ఇట్లా దాచిపెట్టావా కొని మరి అదని నమ్ముకొని మనం అప్పులు కట్టుకుందామంటే మాట్లాడవేంది నువ్వు అనేది ఎట్లుంది తెలుసా గుమ్మిల వడ్లు గుమ్మిల్లే ఉండాలి గూటాల పిల్లలు ఉండాలి ఏడికెళ్ళైతారు పిల్లలు ఆ వడ్లు వట్టించి అమ్ముతేనే కదా వచ్చిన బియ్యంతో పిల్లలు చదువుకునేది ఇటు వీళ్ళు పెరగాలి అటు వడ్లు ఉండాలంటే నీ అప్పెట్లా తీరుతుంది చెప్పు అట్లా అని కాదే ఇన్ని రోజులు అప్పులలో ఆగిరంటే దానికి కారణం నా అనుకున్న ఇల్లుని చూసి అదే ఇల్లు అప్పుడు అమ్ముతున్నామంటే వాళ్ళు ఊకుంటారానే పైసలుగా ఏడగట్టడం అని పానం తీస్తారే అబ్బా ఇప్పుడు ఆ ఇల్లు ఏం చెప్తావు నాకు ఇక్కడ నువ్వు పెద్ద ప్యాలెస్ కట్టిస్తానవా లేకపోతే నాకు ఏమైనా బంగారు దిగేస్తానవా మా వాళ్ళకి ఏమైనా కట్టం వచ్చింది వాళ్ళ కట్టాని కోసం నువ్వు ఇల్లు అమ్మి నాకు పైసలు అని అంటానా నా స్వార్థానికి ఏమో నేను ఇల్లు అమ్మమంటలేను కదా నువ్వు చేసిన తెలివి తక్కువ పనులకే కదా ఆ ఇల్లు అమ్మి వచ్చిన పైసలతోనే అప్పులే కట్టమంటున్నా ఇంకేం చేయమంటున్నా అప్పులు వచ్చిన పానం తిస్తారు కదా అంటే ఇల్లు అమ్మి కట్టమనేదే అప్పులు మళ్ళీ కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా అని కాదే మనకు మొత్తానికి నీడ లేకుండా కాదానే అందుకే బాధ అనిపిస్తాను నీడనా నువ్వు నీడ గురించి ఆలోచిస్తున్నావయ్యా కానీ నేను ఒక్కటి చెప్పాలా ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరో తెలుసా అప్పు లేనోడు కొంతమందికి కోట్లు ఉంటాయి కావచ్చు కానీ వానికి ప్రశాంతత ఉండదు అప్పు లేకుండా కలువు గంజో తాగకుండానైనా ఒక చెట్టు కింద బతికినా కూడా ఆ జీవితం ప్రశాంతంగా ఉంటదయ్యా ఇప్పుడు మనకి ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది అందులో 4 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు సుఖంగా ఉంటావు కావచ్చు కానీ సంతోషంగా ఉండవయ్యా ఎందుకు మనకు సంతోషం లేని ఇల్లు ఎందుకు అదే ఇల్లు అమ్ముకొని ఉన్న అప్పులన్నీ కట్టుకొని తినే ఆ గటక గంజైనా చెట్టు కింద ఒకరికొకరం సంతోషంగా తినుకుంటానైనా ఆ జీవితం ప్రశాంతంగా ఉంటది కానీ ఈ అప్పుల బాధలకు గడియకో ఫోను గంటకో ఫోను కోట్లున్నా కూడా కొంతమంది ప్రశాంతంగా లేకుండా సుఖంగా లేకుండా ఎంతో టెన్షన్లు ఉంటారు అది మంచి జీవితం కాదయ్యా ఏ అప్పు లేకుండా కళ్ళు గంజ దాకుంటే ఒక చెట్టు కింద బతుకుడు చూడు అది మంచి జీవితం అర్థం చేసుకో ఆగు గణేష్ అట్లా మాట్లాడు గణేష్ ప్లీజ్ అరే గణేష్ అరే నేను చచ్చిపోతానండి అట్లా మాట్లాడ గణేష్ మేము లేమా చెప్పు అరే నేను ఏం చేయాలి ఫోన్ చేస్తారు అప్పులోళ్ళు నువ్వు టెన్షన్ తీసుకోకు నీకు మామయ్య ఉన్నాడు నేనున్నా నీకేమన్నా అయితే మేము చూసుకుంటాం కదా గణేష్ ఇంకేం చూసుకుంటారే అరే నేను రూపాయి తిన్నాడు ఆట అనేది అన్న చేసిన అప్పులకు ఇప్పుడు నేను బదనాం అవుతానా వాళ్ళు నాకు ఫోన్లు చేసి చంపుతారు నేను ఏం చేయాలి నాకు ఒక 10 రోజుల టైం ఈ గణేష్ 10 రోజులు కాదే నేను అన్న మీద నమ్మకం కొద్ది సంతకం పెట్టినా అన్నని అడిగి సప్పుడు ఎక్కుకున్నారు అన్ని ఇతలేరని చెప్పి ఇప్పుడు నన్ను అంటారు నేను ఏం చేయాలి చెప్పు అదే ఆడ మనం షెడ్ వేసుకుందాం బళ్ళు కొనుక్కుందాం అనుకున్నాం ఇప్పుడు మనకు ఓలిస్తారు చెప్పు అది పైసలు ఓలిస్తారు వేసుకొని ఇస్తారు వాళ్ళు అప్పులో వచ్చి ఆడ కూర్చుంటారు నేను ఏం చేయాలి అరే నేను ఏం చేద్దాం అని కూడా గిట్ట అవన్నీ చూసుకోవడానికి మామయ్య ఉన్నాడు కదా గణేష్ అరే ఏం చూసుకుంటాడే నేను చెప్పిండే నేను చూసుకుంటా అని చెప్పిండు ఇప్పుడు ఏం చూసుకున్నాడు చెప్పు వాళ్ళు ఇంటికి వచ్చేటట్టున్నారు నువ్వు చచ్చిపోతాను మాట్లాడ గణేష్ మీకు ఏమన్నా అయితే మేము ఎట్లుంటాం చెప్పు అరే నాతో అయితలేదు ఈ టెన్షన్ తోది రోజు ఫోన్ చేసి చంపుతారు నేను ఏం చేయాలి ఇక నువ్వు ఏం లేదు నువ్వు అప్పటికి ఇంటికో నువ్వు వేరే పెళ్లి చేసుకో నేను చచ్చిపోతాను అరే పిచ్చి లేదు. అరే గణేష్ ఆగు గణేష్ అబ్బా చెప్పేయండి గణేష్ దండం పెడతా గణేష్ ప్లీజ్ గణేష్ ఏం చెప్తావే పోకు గణేష్ అబ్బా అరే మా అన్న వ్యాపారం చేసుకొని బతుకుతాడు కదా అని చెప్పి మా బాబుకి ఎదరకుండా నేను పోయి సంతకం పెట్టినా జీవనాథ్ పెట్టినందుకు ఇప్పుడు మా అన్న అప్పు కడతాడు వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు అరే నేనేం పాపం చేసింది మా అన్న బతుకు మంచిగా ఉంటుందనే కదా నేను సంతకం పెట్టింది మీ అక్క స్వార్థం కోసం నాకు పెళ్లి చేసింది
వాళ్ళ స్వార్థం వాళ్ళకే ఉన్నది, మన నువ్వులు పట్టించుకుంటారే. మన బతుకు మనమే బతకాలి. అందుకే ఈ బతుకు నాకు నచ్చలేదు, అందుకే చచ్చిపోదాం అనుకుంటాను. నువ్వు కూడా ఏం లేదే, పెళ్లి చేసుకొని నువ్వు కూడా హ్యాపీగా ఉండు. నా గురించి మర్చిపోయే. అట్లెందుకు మాట్లాడతాను గణేష్? అరే నువ్వు ఏం లేదు, నువ్వు తప్పుడు ఇంట్లోకి. గణేష్ దండం పెడతా గణేష్. చిన్నోడు ఏడు బిడ్డ కనబడతలేడు, ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చెప్పాలా మామయ్య, బావ అట్లా చేసినా కంచి ఆయనకు మనసున పట్టగా దోస్తుల దగ్గర వేస్తాను వేయండు. 2-3 సార్లు ఫోన్ చేసిన, లిఫ్ట్ చేసిండు. ఎందుకు ఊకే ఫోన్ చేస్తాను అని నా మీద గదిరిచ్చిండు. ఇంకా ఊకే ఎత్తానని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోను. అయినా అట్లా ఊకే ఫోన్ చేయదు బిడ్డ. ఇప్పుడు వాడు 2 సార్లు ఫోన్ లేపి చెప్పనే, పెద్ద దోస్తులతోనున్నా మనసు మంచిగా లేదు అని. నువ్వు మళ్ళీ వేసేసరికి వాడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టే. ఇప్పుడు నేను కనీసం ఫోన్ ఆన్లో ఉంటానన్నా నేను ఫోన్ చేసి మరి ఏడున్నవరా ఇందిరా అని మాట్లాడేటోని. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే వరకల్లా ఇంకా టెన్షన్, ఇంకా బాధ. వాడు ఏడ తిరుగుతాడో, ఏడ ఉన్నాడో, ఎంత బాధపడతాడో, ఏం చేస్తాడో అని. ఎప్పుడు కానీ అట్లా ఎంబడెంబడి ఫోన్లు కొట్టద్దు. నాకు భయం అవుతుంది మామయ్య. ఎందుకు ఇప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చేసరికల్లా నాకు భయం కాబట్టి మరి వీడు ఏడున్నాడు ఏంది అని నాకు భయం అవుతుంది. నీకన్నా ఎక్కువ భయం నాకుంది మామయ్య. ఆయన కోపంలో బయటికి పోతా అంటే నేను ఎంత ఆపినా కూడా ఆగలేదు. అందుకే భయమై ఊకే ఫోన్ చేసిన మామయ్య. నువ్వే కాదు బిడ్డ, ఇప్పుడు లోకం మీద అందరికి ఇట్లే తయారైనరు. ఒక్కసారి ఫోన్ చేయగానే లేపకపోతే మరి ఏం పని మీద ఉన్నారో అనుకుని సప్పుడు చేయ కూకోవాలి కదా, కొడుతూనే ఉంటారు. ఇప్పుడు ఫోన్ లేపేటోడైతే, ఖాళీగా ఉన్నోడైతే మొదటి రింగుకే లేపుతారు కదా. ఫోన్ పెట్టుకున్నది ఎందుకు జేబులా? రింగు కాగానే లాబడతారు. ఏదో పనులు ఉంటేనే కదమ్మా ఫోన్ లేపంది. అది అర్థం చేసుకోరు. మళ్ళా ఫోన్ వెనుక ఫోన్ కొడుతూనే ఉంటారు. ఒక్కసారి లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టాలి. వాట్సాప్ ఉన్నది, మెసేజ్ ఉన్నది. మెసేజ్ పెడితే ఖాళీగా ఉంటే చూసుకొని వాళ్ళే రిప్లై ఇస్తారు, లేదంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. అంతేగాని ఇక లేపుతలేడు కదా అని నువ్వు లేపేదాకా నేను కొడుతూనే ఉంటా అంటే కరెక్టా మాది? ఇక అంతకట్లే తయారవుతారు. సరే అక్కేం చేస్తుంది? లోపల కూర వేస్తాను కావచ్చు. చేస్తుందా? సరే పోయి అక్కకి సాయం చేయపో వంటకాడ. నేను వాడు 7 దోస్తుల దగ్గరికి ఇట్లా పోయి అట్లా విచారణ చేసుకొని వస్తా. సరే ఏదైనా కనబడతాడేమో చూస్తా. జాకెట్ ఏడబెట్టిందో ఇది. ఇవైతే ఏడి ఆన్నే ఇది చదువుకుంటా అన్నది మన్న అన్నది. నేను చదివితేనే మంచిగా పెట్టుకుంటది. ఇక ఏడ పెడుతూ అప్పు ఇంకా ఈ బుద్ధులు పోలేదా? ఇంటికాడ ఉండగా మా పాపను కొని ఇవన్నీ చంపేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈయనను కొని ఇవ్వంటది కావచ్చు. మేమేమో పుట్టాడు అప్పులతోని బాధతో మేముంటే వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. బొమ్మలు కొనుక్కుంటా, బ్యాగులు కొనుక్కుంటా, గివిటికేం తక్కువ లేదు. అక్క ఏం మనుషులే మీరు, నాకు అర్థం కాదు. కానీ ఏందే? ఏందా గణేష్ మీ మీద కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిండు. ఎందుకు? నేను ఎంత ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, స్విచ్ ఆఫ్ చేసిండు ఫోన్. ఎందుకు? ఇప్పుడు ఏమైందని? ఏమైందా? అప్పులన్నీ ఆయన మీద వేసిరు కదా, ఆ బాధకి ఏం చేయని అర్థం కాక వెళ్ళిపోయిండు ఇంట్లో నుంచి. ఇప్పుడు మీ కళ్ళు చల్ల పడ్డాయా? ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు ఏమన్నా మేము కట్టమంటున్నావా? మేమేమన్నా చేతులు ఎత్తేసావా, లేకపోతే ఇంట్లోకి ఎక్కడికన్నా పారిపోయినావా? ఆయన భయపడడానికి ఆయన ఎప్పుడు భయపడాలి? మేము మొత్తమే కట్ట, మాకు సంబంధం లేదు, ఏమని వేసుకోరా అన్నప్పుడు కదా ఆయన భయపడి ఇంట్లోకి వెళ్ళి పారిపోవాలి. ఇప్పుడు అన్ని కడతా అంటాను కదా, ఏమిటి కథగా ఎగితపడ్డాడు? మీరు కట్టరు అని అనలేదు అక్క, అట్లానే కడతామన్నా కూడా భరోసా ఇస్తలేరు కదా, అట్లానే ఆయన భయపడి పోయిండు. అరే భరోసా భరోసా? మొన్న మావైతే మాట్లాడినా కదా, ఇంట్లోకి అమ్మ నేను బయట వాళ్ళకి అమ్ముతా, ఎవరికన్నా ఉంటే అమ్ముదా అని చెప్పినా కదా, మళ్ళీ భరోసా ఏం కావాలా నీకు? అయినా మేము కొంటాను అంటున్నాం కదా అక్క, మాకు అమ్మడానికి నీకేమైతుంది అక్క? నేను ఇంట్లోకి అమ్మ అని చెప్పేసిన, బయట వాళ్ళకు 10 రూపాయలు తక్కువైన మస్తే ఎక్కువైన మస్తే నేను వాళ్ళకే అమ్ముకుంటా, వచ్చిన పైసలతో నేను అప్పులు కట్టుకుంటా, మీకు ఏది అంత ఉంటది కదా, ఇంకేంది? 10-15 మాకి తక్కువకి ఇస్తే ఏమైతుంది అక్క? మాకెందుకు ఇయ్య అంటాను చెప్పు. అయ్యో ఊకుకేనా ఎన్ని మొన్న చెప్పినా, మీకెందుకు అమ్ముతా? ఏ కష్టం మా కష్టానికి మీరు ఆపదగా ఆదుకోనప్పుడు నేనదే మీకెందుకు అమ్మాలే? అదేదో బయట బతికినా కూడా నన్ను దాచుకుంటారు కావచ్చు, మీకు అది కూడా న్యాయం ఉంటది కదా, అందుకోసమే నేను బయటకే నమ్ముకుంటాను, మీకైతే అమ్మ అని చెప్పేసిన. ఇక మళ్ళీ ఈ ముచ్చట్లను ఊకుకే దాని గురించి వెళ్ళనీయకు. అరే నాకు అర్థం కదే అక్క, 10 పలకకో నాకే అని మాట్లాడతాను. ప్రతిసారి నేను నీ గురించి ఆలోచించాలి, మనం ఎందుకు నా గురించి ఆలోచించవే? అప్పుడు నీ గురించి ఆలోచించే నా చెల్లె బయట ఎక్కడ ఎందుకు బతుకుడు, ఎవడు ఎట్లుంటాడో తెలియదు, మా మరిదికు నా మంచిది కదా అని చెప్పేసి తీసుకొచ్చి నేను నా మరిదికి ఇచ్చి మంచి ఇట్లా వాడితే ఆఖరికి తిన్నిటి వాసాలు లెక్క పెట్టినావు, నాకు ఎందుకైనా ఇల్లు వచ్చినావు. ఇప్పుడు కూడా నేను నష్టపోయినా మంచిదే గానీ నేను ఇల్లు అమ్ముకొని పోయినా మంచిదే కానీ అక్క నా మొహం
ఆలోచించుకుంటాను చూడు, నాకే అమ్ము అని అక్కడ కూడా నీ స్వార్థం ఆలోచించుకుంటాను. మరి నా గురించి ఎందుకు ఆలోచించవే? ఇక్కడ ఎందుకు? మరి నాకు బాధలు ఉంది కదా, ఆపదలు ఉంది కదా, ఏం నౌకాడ తెచ్చైనా మాకు ఆపది గట్టెక్కిస్తాను ఎందుకు మాట్లాడవే? బయట వాళ్ళకైనా అమ్మద్దు కానీ నాకేమో అమ్మాలని ఇక్కడ నీ స్వార్థం ఆలోచిస్తావు. నేను మునీర మసైనా నువ్వు గడ్డ మీద పడాలనుకుంటావు. ఎంత తెలివేనిది. అక్క నువ్వు ఊరికి నీ ఇంట్లో తీసుకొచ్చినా అనకక్క, నువ్వు నీ స్వార్థం కోసం నన్ను తీసుకొచ్చినావు. నేను నా తెలివితో నేను తప్పించుకున్నా, అర్థమైందా? ఇగో నువ్వు 1000 సార్లు నీ స్వార్థం కోసమే నన్ను ఇంట్లో పడేసినావని నువ్వు అన్నా నడవదే. ఓకే, నాకు మంచి జరుగుతుందన్న ఆలోచనతోనే నేను ఇక్కడికి రప్పించినవచ్చు, ఇంటికి ఇచ్చి నేను పెళ్లి చేసినవచ్చు. కానీ మొత్తం నేనే బతకాలి, దాన్ని ముంచాలనే ఆలోచన నాకు ఇప్పటికీ లేదు, రాదు కూడా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అక్క ఈ మాటలేం నాకు అవసరం లేదు. గణేష్ మాత్రం 24 గంటల్లో ఇంటికి రావాలి. ఆయనకేమన్నా అయితే మాత్రం నేను అస్సలే ఊరుకోను. పో ఏం చేస్తావే? నేనేం చేసిందే? ఏమైనా కట్టనన్నా? ఓ నా మూడు వేయండు, నా మూడు ఇంటికి రాకపోతే ఊరుకోన, ఊరుకోకపోతే పో కుక్క పేరిచాక చెప్పెత్తుకపోయిందట. ఏం ఎత్తుకపోతుంది? రజనీ పెద్దోడా? మామయ్య కనిపించిండా గణేష్? లేదు బిడ్డ, ఊరు మొత్తం తిరిగినా ఎవరిని అడిగినా కానీ కనవాళ్ళే అంటారు. నా దోస్తులను అడిగినా, వాళ్ళ దోస్తులను అడిగినా, ఆ గ్రామ పంచాయతీ కాడ, ఊరికి చెరువు కట్ట కాడ అంతటా లెంకినా ఏడ కనవలేదు. ఎవరిని అడిగినా కానీ మేము ఇలా పొద్దున్న చూడలే అంటారు. అందరికి ఫోన్లు కూడా చేసిన, ఎవరిని అడిగినా ఇదే సమాధానం. నాకు కాల్ చేతి ఆడతలేవు బిడ్డ. ఏమైందో ఎటువైందో. సరే మామయ్య, నేను కూడా ఒకసారి పోయి చూసేస్తా. నువ్వు ఏడికని పోతావు బిడ్డ? నువ్వు అమ్మో నాతో అయితే లేదు మామయ్య, నేను పోయి చూసేస్తా మామయ్య. నా తృప్తి కోసమైనా నేను పోతా మామయ్య. వాడిని భావనను పంపుతా బిడ్డ. ఆగు బిడ్డ, వాడిని పెద్దోడిని పంపిస్తా, ఆగు. ఇదో ఓవట్టే వీళ్ళేమో అసలు మొత్తం దీనికి అంతటి కారణం ఈ పెద్దోడు రచన. వీళ్ళు చేసిట్లే ఇవాళ కొంపకి ఇట్లా తయారైపోయింది. ఏడవైండో చిన్నోడు ఎట్లున్నాడో. అరే పెద్దోడు, అరే ఉన్నవాళ్ళేనా ఇంట్లో? ఏమయ్యా నీకు మీ తమ్ముడు కనిపించిందా? కనిపించలేదే. పొద్దునకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వేయిండట, ఇప్పటి వరకు ఇంటికి రాలేదట. ఇవరి దాకా వచ్చి అది కూడా నాతోని మీ మరిది ఇంట్లోకి వెళ్ళి వేయిండు, ఆయన ఎటు వేయిండో తెలియదు, ఆయన ఎటన్నా పోతే మాత్రం ఇంటికి రాకపోతే 24 గంటలల్లా నేనేం చెప్తున్నా నాకు తెలియదు అని చెప్పేసి సీరియస్ అయింది. నీకు ఇట్లా ఫోన్ చేసిండా ఏమన్నా ఉన్నా అని? నాకేడే ఎత్తుండే, నేను కనబడితే మాట్లాడతలేడు. మొన్న లొల్లైందా అప్పటి నుంచి మాట్లాడతలేడు నాతో, నా మొహమే చూస్తలేడు. మరి ఆయన ఎటు వేయిండంటూ? పెద్దోడా ఏడు వెండి వచ్చి దోస్తులతో మామయ్య వెళ్తాడు. ఇక ఆ విషయం గురించి కావచ్చు, ఎంత పెంటో ఏమో. దా సరేపా. పెద్దోడా ఏం చేస్తుర్రా? నాకు అర్థం కాదు. వాడు చిన్నోడు కనబడతలేడు పొద్దుటి నుంచి వెళ్ళి. మీరేమో ఇంట్లో పడినారు నిమ్మలంగా, ఊరంతా తిరిగి వచ్చినాము. నీ మరదలేమో వాడు ఏనాడో వెతుకుతా అని చెప్పి రోడ్డు మీద పడ్డది. అది మీకు ఇంతనే రంతున్నది ఏమన్నా కొంచెమన్నా? అరే ఏంది మామయ్య, పసి పిల్లగాడు కదా, ఇంట్లోకి వెళ్ళేటో వేయండు, తప్పించుకొని వేయండు, పారిపోయిండు, ఇక దొరుకుతలేడు అన్నట్టు గింతగనం కావరైతురు. ఇవ్వరి దాకా వచ్చి అక్క 24 గంటలలో అయినా రాకపోతే నీ సంగతి చెప్తా ఉంటది. ఏంది ఎటు వేయండి? ఆయనే ఎటన్నా పారిపోయిండా? అలా ఫ్రెండ్స్ దగ్గరికి పోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదైనా పార్టీకి ఇట్లా చేసుకుంటాడు కావచ్చు, ఏదైనా పరిపడి అర్జెంట్ పని మీద ఇట్లా ఇల్లు వెళ్ళి పేయిండు కావచ్చు. గాదానికి ఎందుకు ఇంత కావరైతారు? ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళినోడు కదా, ఎప్పుడు నడింట్లోనే ఉండేటోడా? ఇవో రజని, ఇది వరకు పోయింది వేరు. ఇది వరకు వాడు దోస్తులతో పోయేది, షికార్లకు పోయేది. ఆ రోజు ఎప్పుడు ఇవ్వలేం, బాధపడలే, పట్టించుకోలే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు మీరు ఆ పరిస్థితి తీసుకొచ్చిర్రు. మీరు చేసుకుంటేనే ఇలా వాడు ఇంట్లోకి వెళ్ళిపోయిండు. వాడు పోయేటప్పుడు ఎంత బాధపడుకుంటూ పోయిండు, ఎంత కుమ్ములుకుంటూ పోయిండు ఎరికేనా? అయినా వాడు ఈయన లెక్క ఎన్నన్నా కానీ ఇజ్జత్తో పడి ఉంటున్నాడు కాదు. మాట అంటే ఓర్చుకోలేనాడు. మీరు చేసిన కథకు, మీరు పెట్టిన దుకాణానికి వాడు ఏం చేసుకుంటాడు అని చెప్పి మాకు కాలు చేతులు ఆడతలేవు. చూసినావా, నువ్వు ఇజ్జత్ లేని బాబు, నేను ఇట్లా మన కోపోతుందా? నేను చూసో తాగు. చూసుడు కాదు బిడ్డ, నువ్వు వాడిని ఎంబడి తీసుకురాకపోతే వాడి ఇంటికి రాకపో అయ్యాలా గప్పుడు చెప్తాడు. కట్టుకొని రాపో, ఆయన ఏటో వేయంటట. పసి పిల్లగాడే అందరికి మామిన్నే. ఏమైందయ్యా, మీ తమ్ముడు ఏడున్నాడు కనిపించిండా? కనిపించలేదే. అరే కంత నిమ్మలంగా చెప్తున్నావేందయ్యా కనిపించలేదని? ఇప్పుడు మళ్ళీ మీ బాపతి ఇంత పెంట ఎత్తుడు, ఇంత రచ్చరచ్చ ఎత్తుడు. ఈయన ఎటు వేయండి అయ్యా? అసలు కంత కష్టం ఏమొచ్చింది మరి? దేవుడు చల్లగా ఉండా.
ఇచ్చిన వాళ్ళకే ఇస్తాడు కష్టాలు. అసలే అప్పుల బాధతో నడుస్తున్నాం అంటే మధ్యలో ఈయనదో రంది మనకు. ఎటుపోయి ఉంటాడు చెప్పు? ఏమోనే, నేను చేసే ప్రయత్నం మొత్తం చేసిన, నాకు తెలిసిన అందరినీ అరుచుకున్నా, ఎక్కడ కనవలేదే. ఏం చేయాలని అర్థమవుతలేదు. నాకు ఇప్పుడిప్పుడే భయం అవుతుంది. ఏమోనయ్యా, నాకు కూడా ఎందుకు భయం భయం అనిపిస్తుంది. నిన్న అది వచ్చి నా దగ్గర మాట్లాడినప్పుడు ఎటు పోతాడు ఆయననే వస్తాడన్న కొద్ది ధైర్యం ఉండే. కానీ రోజులు గడుస్తా అంటే నాకు కూడా భయం అవుతుంది అయ్యా. అయినా నాకు కూడా అర్థం కాదు, ఈ పిల్లగాడు పెళ్లి కాక ముందు ఏదన్నా లుల్లైనా అలిగినా ఓ 2 రోజులు ఫ్రెండ్స్ దగ్గరకు పోయేటోడు, అంతలో అయితే ఆడనే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉండేటోడు, మొండిగా మళ్ళీ తర్వాత ఆయనకైనా నిమ్మలం చేసుకుని వచ్చేటోడు. కానీ ఇప్పుడేందయ్యా గింత పంతం మీద ఉన్నాడు? ఈ దేవుడు ఏందయ్యా ఇచ్చిన వాళ్ళకి ఇన్ని కష్టాలు ఇస్తాడు? అసలు ఆయనకు అత్తగానే వచ్చిన కష్టమేముంది? ఇప్పుడు మనమేమో నీయమన్నావా, మనం ఏమన్నా కట్టమన్నావా? సరే వాళ్ళ అప్పులను ఫోన్ చేస్తారు కావచ్చు, నువ్వు మధ్యలో జవనీతి పడ్డావు కదా నువ్వు వెయ్యాలని. ఫోన్లకే గదానికి గంతగానం బెగడు ఊచుకుంటాడా? నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఇన్ని రోజులు ఆయనకి ఇట్లా లేకపోయి ఉండే, ఇప్పుడు ఎందుకు అంత గింతగానం మనసు చెదరు కొట్టుకున్నాడు? ఏడబోయిండో ఏమున్నాడు? నాకేం అర్థమైతలేదు. ఏమో తీయే, బాపున్నాడా ఇంట్లో? మీ బాప ఏడున్నాడు? ఇంతవరకు నా కొడుకు కనబడతలేడని మిస్సింగ్ కేసు కింద మానకొండూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను వేయిండు. అవునా? ఆ మరి మీ చెల్లె? ఇద్దరం తలో దిక్కు ఎంకలాడదాం అక్క అని నాకు ఏం మనసు పడతలేదు ఇంట్లో అని చెప్పేసి పేర్రు. అన్నం వండినా కూర వండినా ఆ అన్నంలోకి ఇంతవరకు చేయి పెట్టినోళ్ళు లేరు, ఇంతవరకు ఒక్క బుక్క తిన్నోళ్ళు లేరు. ఎట్లున్న బువ్వకూర అట్లనే ఉంది. ఏం మనసు పడతలేదు. ఈ పిల్లగాడు ఏందో మా చెల్లెత్తంది కదా. ఏమైంది? గణేష్ ఎక్కడున్నాడు? కనిపించిందా? లేదక్క, కనబడలేదు. అయ్యో, ఒకసారి మన వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళని అడగపోయినవే? ఇంకా ప్రవీణ్, రాజు, ఆ మహేష్, ఆ రమేష్ ఇట్లా వాళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ అయినా, ఎప్పుడు వాళ్ళతోనే తిరుగుతాడు. అడిగినవా? వాళ్ళిద్దరికి తెలియదట గాని మహేష్ వాళ్ళ ఇంటికి పోయిండట అక్క. నిన్న సాయంత్రం వరకు 8 బీర్లు తాగిండట. నైట్ అయినాక ఇంటికి పోతా అంటే మహేష్ భయపడి వద్దురా నువ్వు ఇక్కడనే వండుకో అంటే సరే అని ఉన్నాడంట. ఇంకా ఎప్పుడు పోయిండో ఇటు పోయిండో తెలియదు. ఇక ప్లేస్ చూసేసరికి లేడట. మహేష్ కూడా భయపడి ఎతకడానికి పోయిండట. ఇప్పుడు నేను ఇంటికి పోయి అడిగేదాకా నాకు చెప్పలేదక్క. అబ్బా చెల్లె, నువ్వేం టెన్షన్ పడకే, ఆయనకు ఏం కాదు. ఇవాళ మహేష్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు అన్నాడు కదా, ఇంకొక నన్ను ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తప్ప ఊరు దాటైతే ఓడు. ఇదంతా ఏదో మమ్మల్ని బెప్పెట్టేయడానికి ఎత్తాడు తప్ప ఆయన ఎటు ఓడే. నువ్వేం టెన్షన్ పడకే. అన్నం వండినా కూర వండినా ఇప్పటి వరకు కూడా నువ్వేం తిన్నది లేదు. దావే ఒక బుక్క తిందుదా. చెయ్యి వదిలక్క, అన్నం కూర ఎట్లా తినాలక్క? ఆయన కనబడకుండా నా కాళ్ళు చేతులు వణుకుతానే అక్క. నాకు భయం భయం అవుతుంది. నువ్వెట్లా అన్నం తినమంటావు అక్క? నీ భర్త అట్లనే పోతా నువ్వు తినుకుంటా కూర్చుంటావా అక్క ఇంట్లో? 2 నెలలు కూడా అయితలేదు అక్క నాకు పెళ్ళై. ఇప్పుడే నా భర్త పరిస్థితి ఇట్లా అయింది. అయినా కనబడతలేడన్న బాధ కన్నా ఎక్కువ నీ వల్ల కనిపిస్తలేడన్న బాధ ఎక్కువ ఉంది అక్క నాకు. నా అక్క వల్ల కనిపిస్తలేడన్న బాధనే ఎక్కువ ఉంది అక్క నాకు. నీ దండం పెడతక్క, నన్ను మందలేకు. నా కోపంలో నేనేమన్నా తెలియదు. ప్లీజ్ అక్క నా జోలికి రాకు నువ్వు. హలో, కిషన్. అవునే వచ్చిన. గదే మా కొడుకు కనబడతలేడని కంప్లైంట్ చేద్దామని వచ్చిన. మనకొండ పోలీస్ స్టేషన్కి. ఆ నుంచే నీకు చేసినట్టు జర నువ్వు ఉంటే కొద్దిగా సార్కి చెప్తావేమో, జర మాట్లాడదామని నీకు ఫోన్ చేస్తే నువ్వు లేవట్లేదు. అన్నం తినపోయినావా? గదే గదే. అవునా? మా కొడుకా? గణేష్ ఏడ చూసినావు పొద్దున? మీ బాయ్ కన్నా? మరి నాకు చెప్పవా పొద్దుట వచ్చి? అవును కదా, నీకు తెలియదు కదా మేము మా కొడుకు కోసం లెంకుతున్నట్టు. జర నువ్వు వస్తావా మరొక్కసారి? నేను మా పెద్ద కొడుకు నెక్కించుకొని వస్తా మీ బాయ్ కాడికి. జర రాయి
నేను ఇప్పుడే ఇవో మా ఇంటి ముందే ఉన్నా. మా పెద్దోని తీసుకొని బాయికాడికి వస్తా, మీ బాయికాడికి. సరేనే, సరే, ఓకే. అరే పెద్దోడా, ఇప్పుడు ఉన్నాడా లేదా ఇంటికాడ? రజనీ, పెద్దోడా, పెద్దోడా, రజనీ. మామయ్య కంప్లైంట్ ఇచ్చిన మామయ్య, ఏమన్నారు పోలీసులు? ఇచ్చినామా అమ్మ, ఇక ఏమంటారు వాళ్ళు, కంప్లైంట్ రాసుకున్నారు, వెతుకుతాము అని చెప్పిర్రు. ఇక పోలీసు వాళ్ళది ఎట్లుంటదమ్మా, ఇక మనకు నారటం వాళ్ళకి ఎందుకు ఉంటుంది. అవగాని బిడ్డ, ఇంకో విషయం ఏంటంటే కిషన్ ఉన్నాడు కదా బిడ్డ, కానిస్టేబుల్, వాళ్ళ బావి కాడ పొద్దుగాల కనబడ్డాడు ఇలా వీడు, మన చిన్నోడు. అవునా మామయ్య, మరి ఇంకెందుకు లేటు, పోయి తీసుకొద్దాం పార్రి. నువ్వెందుకు బిడ్డ, అయినా వాడు పొద్దుగాల కనబడ్డాడట. మరి ఇప్పుడు ఉన్నాడో లేడో, నేను వాడిని పెద్దోని తీసుకొని పైలు ఎంకుతా కదా, వాడు ఉంటే నేను ఎమ్మడే తీసుకొని వస్తా కదా. అబ్బా నేను కూడా వస్తా మామయ్య, నేను ఒక్కదాని ఇంట్లుంటే నా కాళ్ళు చేతులు ఆడాయి, నేను కూడా వస్తా. వద్దు బిడ్డ, బావిల కాడికి నువ్వు వద్దు బిడ్డ, అబ్బా నా ప్లీజ్ మాట మామయ్య. నువ్వు నా మాట బిడ్డ. రజనీ పెద్దోని విలువ, అబ్బా నేను కూడా వస్తా మామయ్య, నాకు ఇంట్లో మంచి అనిపేది ఒక్క నేను చెప్పినప్పుడు ఏం బిడ్డ, పో బిడ్డ పో. నేను ఈ వస్తా ఒక్కసారి మామయ్య. వద్దు బిడ్డ, వాడిని విలువ పో పెద్దోని. ఇప్పటికే మనం మంచి లేదు మన టైం, నువ్వు వాడిని పెద్దోని విలువ పో జరా. నేను పోయేస్తా వాడిని తీసుకొని. చెప్పండి మీరు జల్దీ విలువ. అక్క వచ్చినావా? మన గణేష్ అట కిషన్ షేన్ లా కనిపించిండట అక్క. కిషనా? ఏ కిషన్? కానిస్టేబుల్ కిషన్ లేడా, వాళ్ళ షేన్ లా కనిపించిండట. నీతోనే వాళ్ళు అన్నారు. మామయ్య చెప్పిండు. మామయ్య ఏడున్నాడు? మామయ్య బయట ఉన్నాడు, పొద్దున పోలీస్ స్టేషన్ వేయండి కదా, ఆడ చెప్పిండట ఆయనే. అవునా? ప్రభాకర్, ఏం లేదు, మావాడు మా గణేష్ మన కృష్ణన్నల బాయికాడ కనబడ్డాడట. ఇవాళ పొద్దుగాల కనబడ్డాడట. ఇక మేము కూడా పోతాను ఇప్పుడే. ఇక మళ్ళీ నువ్వు ఆడి లెంగుతాన్నావేమో, ఇక మళ్ళీ నువ్వు పరేషాన్ అవుతావని వద్దని చెప్దామని చేసిన. నేను చెప్తా పోగానే, మళ్ళీ ఏమో చెప్తా నీకు. మా గణేష్ని చూడంగానే నీకు ఫోన్ చేస్తా. సరేనే, ఓకే. అరే పెద్దోడా, వాడు చిన్నోడు మన కిషన్ అన్న బాయికాడ కనబడ్డాడట పొద్దుగాల. అవునా? కానిస్టేబుల్ కిషన్ ఇందాకనే ఫోన్ చేసి పోదాం పదండి. నువ్వు మీరు కూడా వస్తారా బిడ్డ? అరే మళ్ళా ఫోన్ చేస్తా అంట కిషన్. కిషన్ అన్న వద్దా? ఎందుకే? ఎవరు చెప్పింది నీకు? అయినా సరే ఒకసారి అయితే వచ్చి చూద్దామే. మా పెద్దోడు దిక్కు నేను దిక్కు జర ఒకసారి. సరే అన్న, పాప మీ వాళ్ళందరినీ తిప్పలు పెట్టినట్టు అయింది, తల దిక్కులు ఎంకిపించి. సరే అన్న, థ్యాంక్ యూ. ఏంటిదట మామయ్య? కిషన్ బాబాయ్ రాకమంటాడు. ఆడ వాళ్ళ భార్యతోని వాళ్ళ పిల్లలతోని ఇంకా ఇలా కైకిలి పోయినతో అందరితో లెక్కించిండట. పొద్దుగాల వాడు కనబడ్డ కాడ నుంచి వెళ్ళి ఎటు 2 మైళ్ళ దాకా తిరిగిరట, ఏడలేడట. ఇక వచ్చి వేస్ట్ అన్న ఇంటికి రాకూడదు అంటాడు. మరి ఇప్పుడు ఎట్లా మామయ్య? అదే మనసు పడతలేదు. అవగాని రజని ఒక మాట అడుగుతా, ఏమనుకో కదా బిడ్డ. ఏంటిది మామయ్య? వాడు చిన్నోడు మామూలుగా అయితే చిన్న చిన్న విషయాలకు ఇట్లా గుండెవలిగేటోడు కాదు. వాడు ఇంత గుండెవలి కనబడకుంటే ఇంట్లోకి వెళ్ళి పోయిండు అంటే ఏదో బలమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది. మరి దబ్బన మీరేమైనా వాదించుకున్నారా బిడ్డ? నువ్వు గిట్ట నాకు తెలియకుండా ఏమైనా వాడిని ఏమైనా అన్నవా? ఏం మాట్లాడుతున్నారు మామయ్య? నేను ఆయనతో ఏమని మాట్లాడతా, ఆయన నేనేమంటా? అయ్యో గట్ల కాదు బిడ్డ, నువ్వేదో అన్నావని కాదు నా ఉద్దేశం. ఇక కాకపోతే మన ఇంట్లో ఉన్నది వాళ్ళం. ఇక చిన్నదా వైష్ణవి మన భార్యనేనా, ఏమన్నది. ఇక పెద్దోడు అంటవా, ఎన్నడు వాడిని మందలిచ్చిందే ఎరకలేదు, వాని దగ్గరికి పోయి మాట్లాడిందే ఎరకలేదు. ఇక తల్లి లేకనే పాయ్, ఇక మిగిలింది నువ్వే. ఇక తల్లైనా వదినైనా నువ్వే కాబట్టి ఇన్నేళ్ళ మీకున్న చనువుల దబ్బన గట్లే నా కొడుకు లెక్క అనుకొని నువ్వు మాట ఏమన్నా తొందరపడ్డట్టు ఏమన్నా మాట్లాడినావా, వాడేమన్నా అట్లా గిట్ట ఏమన్నా బాధపడ్డా అని ఆడింది, అంతే తప్ప నువ్వు అంటావు అని నా ఉద్దేశం కాదమ్మా. ఏంది మామయ్య మీరు అనేది ఏంది? ఆయనను ఏ మాట అన్నా మీ అందరి ముందే మాట్లాడతా, మళ్ళీ తర్వాత దగ్గర తీసుకుంటా. పెళ్ళియాక ముందు నేను ఆయనను సొంత కొడుకు లెక్క చూసుకున్నా. ఓ మాట అన్నా కూడా ఆయన దూడ్చుకొని పోయేటోడు. మళ్ళీ తర్వాత తింటావా అయ్యా అని నేను మళ్ళీ నా కొడుకు లెక్కన దగ్గర పిలుచుకొని తినబెట్టుకునేదాన్ని. ఎప్పుడు కూడా నేను నాకు గొడవలు పెట్టుకుంటా ఆయన ఏదో ఇబ్బందికరంగా నేను మాట్లాడిన సందర్భం ఏం లేదు కదా. అంటే ఇట్లా ఓ మాట అంటకోవచ్చు,
గాయంత దానికే ఆయన ఇంట్లోకి వెళ్ళి వేయండంటే ఎట్లా అన్నట్టు? ఏదో మాట్లాడినా అంటే మాట్లాడినా, దానికే నేను మాట్లాడితేనే ఆయన ఇంట్లోకి వెళ్ళి వేయండి అన్నట్టు నా మీద నిందెత్తేమన్నట్టు? ఏంది మాట్లాడినావా? పక్కకి పిలిచి మాట్లాడినావా నువ్వు? నేను అనుకుంటూనే ఉన్నా నువ్వేదో అనే ఉంటావు ఖచ్చితంగా అని. ఏమన్నావు బిడ్డ వాడిని అసలు? నువ్వు కరెక్ట్ చెప్పు, ఏమన్నావు వాడిని? ఏంది వదినే, ఏం మాట్లాడాలి చెప్పు. గణేష్, నాకు పెళ్ళైనప్పుడు నువ్వు 15 ఏళ్ళ పిల్లగాని. అప్పుడు నిన్ను నా సొంత కొడుకు లెక్కనే చూసుకున్నా. ఏ ఒక్కరోజు నువ్వు నా మరిది అన్నట్టు నేను ఏ రోజు అనుకోలేదు. ఇప్పుడు నీకు 21 సంవత్సరం. నీకు మా చెల్లెనిచ్చి కూడా పెళ్లి చేసిన, అందరం సంతోషంగా బతకాలని. కానీ మీ అన్న తెలిసి తెలియక చేసిన అప్పుకు ఇగో ఇప్పుడు ఎన్ని బాధలు పడాల్సి వస్తుందయ్యా. మీ అన్న ఇల్లు అమ్మొద్దంటాడు, ఇల్లు అమ్మితే ఆయన పరువుకు సత్తాడు. ఇల్లు అమ్మితే నా పరువు పోతుంది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంకా నా పానం తెస్తారు అని. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఎటు చూసినా నువ్వే నాకు దిక్కయ్యా. మీ అన్నకు ఏ దారి కనబడతలేదు, ఏం చేయాలో నాకు అర్థమైతలేదయ్యా. నీకున్న భూమి నువ్వే జమినితో పడ్డావు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి నీకు ఫోన్ చేస్తుడు ఇదంతా ఉండదు కదా. ఆ భూమి నువ్వు ఏమన్నా కుదబెట్టి మా బాకీలు కట్టయ్యా. చచ్చిపోయేంత వరకన్నా నీ బాకి నేర్పుకుంటా. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు నువ్వు తప్ప. నేను ఒక తల్లి లెక్క అడుగుతున్నా. ఇంతేనా ఇంతేనా నువ్వు మాట్లాడింది? ఈ మాత్రం దానికే వాడు పోతాడా అమ్మా? నిజం చెప్పమ్మా, నువ్వేనంటే నేను ఏమనుకోను. అబ్బా, ఇంతే మాట్లాడిన మామయ్య. ఇంతకు మించి నేను ఇంకొక ముక్క కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడినంతసేపు ఒక బిడ్డ దగ్గరికి తల్లొచ్చి ఎట్లా బతిలాడుకుంటుందో అట్లనే దండం పెట్టి బతిలాడుకుంటూనే మాట్లాడలేదప్ప. నేను ఆయనని ఇంకొక మాట కూడా అన్నది లేదు. ఇంకే మాత్రం దానికే ఆయన ఎందుకు పోతాడు చెప్పు. ఏ రోజు కూడా నేను ఆయన మధ్య లెక్క అనుకోలే, నక్కన్న బిడ్డ లెక్కనే అనుకోని ఇట్లా బదిలాడుకున్నదప్ప. ఆయన కానిపోని మాటలు అన్నది ఏం లేదు మామయ్య. మీరు ఇంకా నమ్మకపోతే నా భర్త మీద ఒట్టు, ఆయన నేను ఇంతకు మించి ఇంకొక మాట కూడా మాట్లాడలే. ఏం జరిగినట్టు బిడ్డ మరి? ఏమైంది వీరికి? ఎందుకు పోయినట్టు? దేవుడా. హలో, మా గణేషేనా? నువ్వు చూసినావా మంచిగా? ఏ మా కొడుకు కాదు కావచ్చు, నువ్వు మంచిగా చూసినావా? అవునా, నేను వస్తాను, రైల్వే స్టేషన్ కాడికి వస్తాను నేను. అరే ఏం లేదు బిడ్డ, మీరు ఉండు. పెద్దోడా బండి తీరన్నారు, మీరు ఉండరు బిడ్డ. ఆగు. ఏమైంది? ఏడువకి, ఆయనకి ఏం కాదు, నువ్వు ఏడువకి. దేవుడు దేవుళ్ళైన మన గణేష్ కాదు నాకెరికి. ఏడువకి ఏడువకి, ఆయనకి ఏం కాదే. కింద పడు. ఏం కాదే. నువ్వేం టెన్షన్ పడకి, ఎందుకు ఏడుస్తున్నావు అని